హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు. ఇడ్లీ బ్యాటర్తో చాలా సింపుల్గా టేస్టీగా ఈ గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ గుంత పొంగనాలను ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇడ్లీ పిండి 2 కప్పులు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యారెట్ తురుము 1/2 కప్పు, సన్నగా చాప్ చేసిన కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర, చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇక్కడ క్యారెట్ తురుము అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. గుంత పొంగనాలు వేసుకోవడానికి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకుని అన్నింటిలోని ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగా వేస్తే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ వేస్తే మనకి పొంగనాలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో మీరు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటెతో కొద్దిగా పిండిని వేసుకోండి. ఇదే విధంగా అన్నింటిలో కూడా పిండిని వేసుకోవాలి. ఇక్కడ మీరు పిండిని వేసేటప్పుడు చూసుకుని వేసుకోండి, లేకపోతే అవి పైకి వచ్చేసే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనకి ఎంత కావాలో పిండిని అంతవరకు వేసుకోవాలి. ఈ విధంగా అన్ని గుంతల నిండుగా పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఈ గుంత పొంగనాలు ఒకవైపు ఫ్రై అయిపోయండి. ఇప్పుడు వీటిని స్పూన్తో రెండో వైపుకి టర్న్ చేసి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. రెండు నిమిషాల తర్వాత ఈ గుంత పొంగనాలు అనేవి ఫ్రై అయిపోయండి. ఇక్కడ చూడండి, మనకి రెండో వైపు కూడా ఫ్రై అయిపోయింది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ గుంత పొంగనాలను టమాటో చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఈ గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.